హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించాలి. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. మూడవ దినమున వినండి జాగ్రత్తగా, చదువు. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 సంవత్సరాలు అవుతుందండి వచ్చి. ప్లీజ్ అండి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అర్ధ గంట మిమ్మల్ని మీరు కాదనుకుంటే నా ఫినిష్ అయిపోతుంది. మా గోస నీకు ఉండదు. ప్రేజలా మళ్ళీ వారం తర్వాతనే. ప్రేజలా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. సంగమా, నా ప్రియమ దేవుని బిడ్డలారా, నా దేవుని కొరకు పిలువబడిన వారలారా, నా దేవుని సంఘం కొరకు ఏర్పాటు చేయబడిన విశ్వాసులారా, నా దేవుని రోజు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడవాడను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, నాకు అసలు భయమే ఉండదు తెలుసా. స్తోత్రం, హల్లెలూయా. నేను భయపడను. అసలు భయం ఎప్పుడు కలుగుతుంది? భయం ఎప్పుడు కలుగుతుందండి? భయం అనేది మనం ఒంటరిగా మిగిలిపోయాము అన్న విషయంలో భయం కలుగుతుంది. రెండవదిగా, ఇక నాకు ఏ ఆధారము లేదు అనే విషయంలో మనకు భయం కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యోసేపు అంటున్నాడు, నేను మనుషులకు భయపడడం లేదు, పరిస్థితులకు భయపడడం లేదు, కష్టాలకు భయపడడం లేదు, శ్రమలకు భయపడడం లేదు, ఇబ్బందులకు నేను భయపడడం లేదు, అప్పులకు నేను భయపడడం లేదు, రోగాలకు నేను భయపడట్లేదు, నేను వ్యసనాలకు దేవునికి వ్యతిరేకంగా ఉండడానికి నేను ఒక భయం కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పరిస్థితుల ముందట ఏ రీతిగా కనబడినా కూడా, నా శ్రమలు నన్ను ఎగతాళి చేయించినా కూడా, మనుషులందరూ నా వినాశనాన్ని కోరుకున్నా కూడా, నేను భయపడే వాడను నేను కాను. స్తోత్రం, హల్లెలూయా. అసలు నాకు భయం లేదా అని యోసేపుని అడిగితే, నాకు భయం ఉంది అయ్యా. ఈ లోక సంబంధమైన భయం కాదు, కానీ దైవికమైన భయం నాలో వెంటాడుచున్నది. దైవికమైన భయం నన్ను నిలబెట్టుచున్నది. దైవికమైన భయం నన్ను కట్టుచున్నది. దైవికమైన భయం ఆయన కుమారుడిగా నన్ను వాడుకుంటున్నది. ఓ రాబా షకలాదు రాబాస్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను దేవునికి భయపడుతున్నాను, మనుషులు కాదు, అధికారులకు కాదు, రాజ్యానికి కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు. నేను భయపడుచున్నది సకలము సృజించిన ఆ యెహోవాకు నేను భయపడుచున్నాను. ఆ దేవాది దేవునికి నేను భయపడుచున్నాను. సమస్తము చేయగలిగిన వానికి నేను భయపడుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నాకు భయం లేదంటే లేదని చెప్పడం కాదు, కానీ నాకు భయం ఉంది, నాకు భయం ఉంది అని చెప్తున్నాడు ఆయన. దేనికి స్తోత్రం. మందిరాన్ని విడిచి మందిరంలోకి రాకుండా అశ్రద్ధగా బ్రతకడం ఉండడానికి నేను భయపడుతున్నాను. మందిరములో ఇష్టానుసారంగా బ్రతకడానికి నేను భయపడుతున్నాను. మనుషుల ఆచారాలను పాటించడానికి నేను భయపడుతున్నాను. మనుషులను మెప్పించడానికి నేను భయపడుతున్నాను. మనుషులకు నచ్చినట్టుగా బ్రతకడానికి నేను భయపడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, ఆయన సన్నిధిలో మోకరించకుండా ఉండడానికి నేను భయపడుతున్నాను.
భయం నాలో ఉంది. భయం లేని వాడనని నేను అనట్లేదు. నాకు భయం ఉంది, భక్తి ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలా బ్రతుకుతున్నా తెలుసా? ఎలా ఉన్నానో తెలుసా? మీలాగా మనుషులకు భయపడి మనుషులు మెప్పించడానికో, మనుషులు మెప్పుకు పొందడానికో, మనుషుల ప్రేమ పొందడానికో, లోకపధికారుల ఏదో స్వలాభం కొరకు నేను బ్రతకడం లేదు. నేను బ్రతుకుతున్నది, జీవిస్తున్నది, నిలబడుతున్నది ఆ దేవాది దేవుని కొరకే నేను నిలబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాను వారు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా శబబరదలనమస్య, నా చేయి పట్టి నడుపువాడవే, స్తుతి, నా తోడుగా వాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా అనువారు నాకు రాకు వారు దూరం అయిపోతారు. నన్ను కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా, కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, కన్న కొడుకైనా, కన్న బిడ్డలైనా నాకు ఇలాగ వారు దూరము కావలసిందే. కానీ నేను వారిని కొరకు నేను బాధపడడం లేదు, వారి కొరకు నేను ఆశపడడం లేదు, వారి కొరకు నేను జీవించడం లేదు, వారి కొరకు నేను నిలబడడం లేదు. కానీ నేను నిలబడుతున్నది, జీవిస్తున్నది, బ్రతుకుతున్నది, బ్రతకాలని నిర్ణయం తీసుకున్నది ఆ దేవుని కొరకు. గట్టిగా చపలు వదమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కలిగిన ఒక భయం, యోసేపు కలిగిన ఒక భయం. ఆ భయం దేని కొరకు తెలుసా అండి? నేను దేవుని యందు నేను భయపడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ సహవాసము ఎక్కడైనా దూరం అయిపోతున్నానో అని, ప్రార్థనకి ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నానేమని, బల్లారాధనలో నేను యోగ్యమైన వారిగా చేయవేయడము లేదని నిత్యము నన్ను భయపడుతూనే ఉన్నదయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భయం ఉండాలి మనుషునికి? దేవుని భయం ఉండాలి. హల్లెలూయా. మనుషుల భయం ఉంటే అది ఎన్నటికైనా వ్యర్థమైపోతుంది. కానీ దైవిక భయం కలిగి మనము జీవిస్తే ఎన్నటెన్నటికీ మనము వాడబారని ఒలీవల వలె మనం మారుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఉపయోగపడే ద్రాక్షవల్లిలాగా మనం మారుదముగాక. తండ్రికి మహిమపరిచే కారు ద్రాక్షలు కాక ద్రాక్ష తీగలు కలిగి, ద్రాక్ష గెలలు కలిగి మనం ఫలించుదముగాక. ఓ రాబా శాల రాబా దూల రామ. దైవమానికి స్తోత్రాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను భయపడుచున్నాను, నాకు భయం ఉన్నది. భయము లేకుండా, భక్తి లేకుండా నేను బ్రతకడం లేదు. రక్షణ లేకుండా ఎలాగో నేను చనిపోతానని ఒక భయం, విశ్వాసం లేకుండా ఎలాగో చనిపోతానో, ఎట్లా బ్రతుకుతానో ఒక భయం, మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, అశ్రద్ధ కలిగి దేవుని స్వరం వినకుండా, దేవుని దిద్దుబాటు లేకుండా ఎక్కడ చనిపోతాననే భయం, కడబూర శబ్దములో నేను ఎత్తపడకుండా ఉంటే నా పరిస్థితి అధోగతి అవుతుందనే భయం నాకు కలుగుచున్నది. స్తోత్ర. హల్లెలూయా. ఒకసారి యేసన్న గారి దగ్గరికి ఒక మంచి 75-80 సంవత్సరాలు, అంటే కోటై నాన్నగారు అంతా, నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఈ ఈ ఈ కాందాన్లో, ఇక్కడ ఈ సర్కిల్లో, ఈ ప్రాంతంలో అతి వయసు ఎక్కువ కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్కనే అయ్యా అంటాడు ఆయన.
స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి ఒక వ్యక్తి యేసన్న గారి పరిచయం చూసి యేసన్న గారి దగ్గరికి వచ్చి, నానా అద్భుతమైన పరిచయం చేస్తున్నావు, దేవుడిని ఘనంగా వాడుకుంటున్నాడు, దేవుడు అద్భుతంగా నీ ద్వారా అనేక మందిని తన రాజ్యంలో చేర్చుకుంటున్నాడు, అనేక మంది నీ ద్వారా రక్షణ పొందుతున్నారు, అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. కానీ నేను ఇచ్చుచున్న ఒక సలహా ఏం తెలుసా? నీవు ఒంటరిగా ఉంటే ఎప్పుడైనా పడిపోతావేమో, ఎప్పుడైనా జారిపోతావేమో, అపవాది ఎట్లా అయినా నేను పడగొడుతుందేమో అనే ఒక ఆలోచన నాకు కలుగుతుంది. నీకు ఇచ్చే ఒక మంచి ఆలోచన ఏంటంటే, నీ వివాహం చేసుకో. స్త్రీ వల్ల పడిపోయిన వారు చాలామంది ఉన్నారు, స్త్రీ వల్ల పతనమైన వారు చాలామంది ఉన్నారు, స్త్రీ వలన నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆ స్త్రీయే నీలో పక్కన లేకపోతే ఆ స్త్రీ ద్వారా వచ్చిన శోధన నువ్వు జయించలేవు. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకుని ఆయన అన్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. యేసన్న గారు అన్నారంట, పెళ్ళైన సేవకులు పెళ్లి కాని వారిని ఎంతమంది చేసుకోలేదు అని అడిగాడంట. నాకు కావలసింది ఏందో తెలుసా నాయన, నువ్వు చెప్పినందుకు నీకు వందనాలు, కానీ నాలో దైవ భయం ఉన్నంత వరకు ఏ పాపం నన్ను ఏలనివ్వని అన్నాడు ఆయనంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవిక భయం నాలో ఉన్నంత వరకు ఏ శోధన నన్ను అంటలో. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వలె ఒక భయం, యోసేపు వలె ఒక భయం కలిగి ఉండాలి. ఏమని? నేను లేచినా, నేను కూర్చున్నా, నేను నడిచినా ఆయనను చూస్తున్నాడు, ఆయనను పరీక్షిస్తున్నాడు, ఆయనను పరిశోధిస్తున్నాడు, ఆయన కొరకు వాడుకోవాలని ఎదురు చూస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులలో ఎంతోమంది ఈ భయము లేకుండా బ్రతుకుతున్నారు. దైవికమైన భయాన్ని వదిలిపెట్టి ఈ లోకానుసారమైన భయము కలిగి ఎంతోమంది జీవిస్తూ నష్టపోతున్నవారు అనేకులుగా ఉన్నారు. స్తోత్రం. కానీ యోసేపుకు ఒక భయం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు అంటున్నాడు, అయ్యా అగ్నిగుండం 7 అంతలుగా మారినా నాకు భయం లేదండి, సింహం అన్ని కూడా ఎగసి నా మీదకి వచ్చినా నాకు భయం లేదండి, యోర్దాను ఏరుగా పొంగి నా మీదకి వచ్చినా నాకు భయం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురై ఉప్పొంగిన కూడా నాకు భయం లేదండి, ఎరుకో లాంటి సమస్యలు నన్ను వెంటాడినా నాకు భయం లేదు, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను, మరణమైనను, శాపమైనను, వేదనైనను, ఆటంకమైనను వాటి వల్ల నాకు నష్టమే రాదు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా అండి? నేను దేవుని యందు భయము కలిగిన వ్యక్తిని, దేవుని యందు భయభక్తు కలిగి జీవిస్తున్న వ్యక్తిని కనుక నేను వీటికి భయపడను. వేటికి అండి? స్తోత్రం. నువ్వు మందిరం. స్తోత్రం. నేను ఉద్దేశించి మాట్లాడేది కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా, మీరు తెలుసుకోవాలని. స్తోత్రం. చనిపోయిన కాడ డప్పులు పెట్టట్లేదా? ఇక నువ్వు కుల బహిష్కరణే. దినానికి రాం, వారానికి రాం, నెలకు రాం, సంవత్సరానికి రాం. స్తోత్రం కలుగునుగా. అబ్బో అట్లనా అండి పాస్టర్ గారు? స్తోత్రం. నేను అడుగుతున్నాను, ఆ కులము నీకు అవసరమా? ఆ పెద్దలు నీకు అవసరమా? ఆ కట్టడి నీకు అవసరమా? ఎవరైనా నీకు ఆపద వచ్చినప్పుడు, అష్టమై కలిగినప్పుడు, నీకు ప్రాణం నీ ప్రాణానికి ముప్పు కలిగినప్పుడు వారు రాగలుగుతారా? నిన్ను బ్రతికించగలుగుతారా? వారు నిలబెట్టగలుగుతారా? మంచిగా ఉంటేనే నీకు బంధంగా నిలబడగలుగుతారు. నీ దగ్గర దొరికినంత కాలం వారివే నీ పక్షంలో వారు నిలబడతారు. అలాంటి వారు నీకు అవసరమా? మనుషుల కొరకు ఎన్ని రోజులు బ్రతుకుతావు? మనుషుల కొరకు ఎన్ని రోజులు బ్రతుకుతావు? మనుషుల కొరకు ఎన్ని రోజులు ఎదురు చూస్తావు? మనుషుడే భక్తిగా మారవలసిన వాడే. మహిమ కలిగిన వాని కొరకు నువ్వు భక్తి కలిగి జీవించినట్లయితే ఆచారాలు పక్క పెడదాం. ఈ లోకము ఉన్న పాపాలు, సుఖభోగాలన్నీ పక్క పెడదాం. దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తాం. స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. మనకే భయం ఉండాలి? దైవిక భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడే ఒక భయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రు సైన్యం నన్ను వెంబడించిన, ఫరో రథములే నన్ను వెంబడించిన నాకు భయము కలగదు. నేను ఎక్కడ భయపడతాను తెలుసా? దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నాననే ఒక ఆలోచన, ఒక తలంపు నాలో కలుగుతున్నప్పుడు నాకు దిగులు వస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు భయం పట్టింది. ఏమని తెలుసా అండి? అయ్యో, అన్యాయంగా ఒక మంచి సైనికుని కోల్పోయానే, వారి భార్యను ఆశించినానే, వారి ప్రాణం తీసినానే. అయ్యో, నా పాపానికి ఇంకేమైనా పరిష్కారం ఉందా? నాకు కలుగుతున్న ఈ శాపానికి విరుగుడు ఉందా అని ఒక భయం పట్టుకొని ఆయన అంటున్న మాట, దేవా నేను పాపిని ప్రభువా, ఈ సోపుతో నన్ను కడుగుతావా? నా పాపాన్ని పరిహరిస్తావా? నా పాపము నుండి నన్ను విడిపించగలుగుతావా? ఎందుకంటే నేను పాపంలో పడి ఉన్నాను, పాపంలో పుట్టినాను, పాపంలో జీవిస్తున్నాను. ఈ పాపం వల్ల నేను నష్టపోతున్నానయ్యా, నన్ను కాపాడుతావా అని ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేస్తుంటే నా దేవుడు నా యేషయా గ్రంథం 1:18 మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, హిమము వలె నేను తెల్లగా కడగబోతున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆల్మోస్ట్ మనం ముగింపులోకి వెళ్తున్నాం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షూషాను కోట. వాట్? మనందరికీ తెలుసు, ఎస్తేరు గ్రంథములో 127 దేశాలలో పరిపాలించిన అహష్వేరోషు రాజు, అర్ధహస్త రాజు ఏలుబడి కాలములో యూదుడైన బెన్యామీను గోత్రికుడైన మొర్దెకై అనే వ్యక్తి ఉంటాడు. ఎవరండి? బెన్యామీను గోత్రికుడైన బెన్యామీను. బెన్యామీను ఎలాంటి వాడు తెలుసా అండి? మనుషుల కొరకు, మనుషులు వచ్చుచున్న ఏదో గౌరవ మర్యాదల కొరకు ఆశించి బ్రతికే వ్యక్తి కాదండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నామ అనే వ్యక్తి సైన్యాధిపతిగా ఉన్నాడు అక్కడ.